ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చాలా సూపర్‌గా ఉంటది. ఇందులో ప్లస్ పాయింట్ ఏందంటే ఇందులో నేమ్ ఆర్ట్‌తో పాటు ఎఫెక్ట్ కూడా చాలా అమేజింగ్‌గా ఉంటది. వీలైనంత వరకు లాస్ట్ వరకు చూడండి. 100% నా చిన్న రిక్వెస్ట్ చేసుకోండి బాగుంటది. ఓకే. ఇప్పుడైతే ఫస్ట్ ఆ వీడియోని ఎలా ఉందో చూద్దాం. నచ్చితే లైక్ చేయండి. చిన్నప్పుడు వాడికి ఏ పేరు పెట్టావని అడిగావు కదా. ఓకే. చూశారు కదా! చాలా సూపర్‌గా ఉంటది. వీలుంటే ట్రై చేయండి. నేను కొంచెం మ్యూట్‌లో పెట్టాను కానీ అంటే కాపీరైట్ ఇష్యూ వస్తది. మళ్ళీ కాపీరైట్ క్లెయిమ్ వస్తే మళ్ళీ ప్రాబ్లమ్ అయితది కాబట్టి 100% చేసుకోవాలి ఇలాంటి వీడియోస్ మీరు. ఓకే. నేను ఆల్రెడీ రీల్‌లో ప్రాజెక్ట్ కూడా చెప్పాను. కానీ అందులో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. ఎందుకు మిస్టేక్ ఉన్నాయంటే మీకు తెలుసు కదా! ఎంబీ అనేది ఎక్కువ ఉంటే మళ్ళీ రాదు ప్రాబ్లమ్ అయితది. ఓకే. మీకే ప్రాబ్లమ్ అయితది. నాకేం ప్రాబ్లమ్ కాదు. నేను ఎంబీ ఎక్కువనే కూడా ఇస్తాను. ఎందుకంటే 100లో ఒకరు మాత్రమే సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు. 99% మంది తీసుకోరు కాబట్టి అర్థం చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ అయితే ఈ వీడియోకి నేను 2 ఫాంట్స్ యూజ్ చేసిన. చాలా మందికి ఫాంట్ ఇబ్బంది ఉంది కదా! ఫస్ట్ నేను ఇది చెప్తాను. ఫాంట్ యాడ్ చేయకండి. ప్రాజెక్ట్ యాడ్ చేయకండి. ఫస్ట్ ఫాంట్ యాడ్ చేసుకుందాం మనం. ఓకేనా? ఫస్ట్ అయితే మనం ఫాంట్ డౌన్లోడ్ చేసుకుందాం. దాంతో పాటు ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ ఉంటది కదా! దాన్ని మీరైతే సెపరేట్ ఫోల్డర్ పెట్టుకోండి. నేను ఫాంట్ ఇక్కడ ఎక్కువ చూపించను. సెపరేట్ ఫోల్డర్ పెట్టుకోండి. ఓకేనా? ఫోల్డర్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మీరు అలర్ట్ మోషన్‌లో యాడ్ చేస్తారు కదా! మీకు ఎక్కువ కనిపిస్తుండదు. ఓకే. దాని తర్వాత మీరు న్యూ ప్రాజెక్ట్ తీసుకోండి. కింద ప్లస్ ఐకాన్ టెక్స్ట్‌లోకెళ్ళి రోబోట్ రెగ్యులర్‌లోకెళ్ళి వ్యూ ఆల్‌లోకెళ్ళి లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ మీద క్లిక్ చేసి మనకు వన్ ప్లస్ అని నా మొబైల్ ఇది. అంటే నా మొబైల్ మోడల్ దాన్ని సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసుకుంటే మన ఫైల్ మేనేజర్‌లో ఏ ఫోల్డర్స్ అయితే ఉన్నాయో అన్నీ కనిపిస్తది. ఇక్కడ ఈ ఫాంట్ 00 ప్లస్ ఫాంట్ అనే ఫోల్డర్‌లో పెట్టాను నేను. ఓకే. మళ్ళీ ఇక్కడ ఇంకో కొన్ని ఫోల్డర్ పెట్టాను. అందులో నాకు ఏ ఫోల్డర్‌లో అయితే ఆ ఫాంట్ ఉందో ఆ ఫాంట్‌ని నేనైతే ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకొని యాడ్ చేస్తున్నా. అది ఆటోమేటిక్‌గా యాడ్ అవుతుంది. ఇక్కడ ఫేవరెట్ అండ్ ఇంపోర్ట్ అయితే రెండైతే ఆన్‌లో పెట్టుకోండి. ఓకేనా? ఇది మాత్రం మర్చిపోకండి. ఓకేనా? దాని తర్వాత నేను మీకు ప్రాజెక్ట్ ఇచ్చాను ఒకటి. అదైతే ఓపెన్ చేద్దాం మనం. ఓకే. ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటది. ఓకే. ఫస్ట్ అయితే మనం ఒకటి చేద్దాం. ఏందంటే కొంచెం స్క్రోల్ చేయండి. ఇక్కడ విరాట్ కోహ్లీ అనే నేమ్ అయితే ఉంది. ఈ నేమ్‌ని మీరు ఆటోమేటిక్‌గా తెలుసు మీరు చేంజ్ చేసుకుంటారు. అది నాకు నో డౌట్. ఫస్ట్ మనం కింద ప్లస్ ఐకాన్ మీడియాలోకెళ్ళి డిస్క్రిప్షన్‌లో ఒక పార్టికల్ వీడియో ఇచ్చాను. మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఈ వీడియో చాలా బాగుంటది. మేబీ మీకు ఆ వీడియోలో అంతా కనిపించలేకపోవచ్చు. ఇక్కడ నేను ఇస్తాను. మీకు చూపిస్తాను ఆ వీడియో. ఈ వీడియో ఉంది. ఈ వీడియోని మనం రొటేషన్ చేద్దాం. ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్ళి రొటేషన్ చేసిన తర్వాత 90 డిగ్రీస్ రొటేషన్ చేసేయండి. దాని తర్వాత జూమ్ చేసుకుందాం. బ్లెండింగ్‌లోకి వెళ్దాం. లైటింగ్‌లోకెళ్ళి స్కెన్ చేసుకుంటే ఆ పార్టికల్ అనేది చాలా హైలైట్‌గా కనిపిస్తది. దీనికి మీరు విగ్నెట్ యాడ్ చేయండి. కొంచెం టైం వేస్ట్ అయినా పర్వాలేదు కానీ విగ్నెట్ చాలా ఇంపార్టెంట్. దాన్ని యాడ్ చేసి సైజ్ కొంచెం తక్కువ చేస్తే కొంచెం పర్ఫెక్ట్‌గా అయితే కనిపిస్తది. ఇప్పుడు మనం ఆ ఫోటో ఎక్కడి నుంచి వస్తదో అక్కడి నుంచి మనం కట్ చేద్దాం. ఓకేనా? కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు ఇక్కడ నుంచి విరాట్ కోహ్లీ ఫోటోస్ అయితే ఉన్నాయి. ఇక్కడ నేను ఒకటి ఏం చేశానంటే హైపిక్ యాప్ మీద లేకపోతే టెలిగ్రామ్‌లో ఇచ్చాను చెక్ చేసుకోండి. దాన్ని మనం ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ నేను విరాట్ కోహ్లీ ఏ ఫోటో యూజ్ చేశానంటే ఈ ఫోటో యూజ్ చేసిన. ఓకేనా? కానీ ఈ ఫోటో మనం ఏందంటే యాడ్ చేస్తే కొంచెం దీన్ని మనం ఎక్స్పాండ్ చేసుకుందాం. అయితేనే మనకు మంచి లుక్ ఉంటది. ఫస్ట్ అయితే ఇక్కడ మనము అడ్జస్ట్‌మెంట్‌లోకెళ్ళి క్రాప్‌లోకెళ్ళి ఇంత క్రాప్ చేస్తున్నా. ఇక్కడ మళ్ళీ ఎక్స్పాండ్ అని ఉంటది. అందులోకెళ్ళి ఇక్కడ మనము చేంజ్ రేషియో అని ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు 4:3 రేషియో తీసుకున్నా. ఇలా జూమ్ చేస్తున్నా. దీనైతే నేను జనరేట్ మీద క్లిక్ చేస్తే ఆ ఫోటో అయితే ఎక్స్పాండ్ అయిపోతది. మీరు కూడా ఈ 4:5 రేషియో ఫోటో మాత్రం కట్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఫోటో రీప్లేస్ పెట్టినా కూడా చాలా బాగుంటది. సెంటర్‌లో ఫేస్ కట్ అనేది సెంటర్‌లో ఉంటది. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? దాని తర్వాత ఇక్కడ విరాట్ కోహ్లీ ఫోటో తీసుకున్న కలర్ అండ్ ఫీల్‌లోకెళ్ళి మీడియాలోకెళ్ళి ఇప్పుడు నేను వేరే ఫోటోతోటి చేంజ్ చేస్తా. ఒక నిమిషం. ఇప్పుడు ఈ విరాట్ కోహ్లీ ఫోటో ఉంది. దీన్ని యాడ్ చేసిన. యాడ్ చేస్తే ఇది మనకు కలర్‌లో వస్తుంది. మీకు నచ్చితే కలర్‌లో పెట్టుకోండి. లేదని అనుకుంటే బ్లాక్ అండ్ వైట్‌లో పెట్టుకోండి. బ్లాక్ అండ్ వైట్‌లో పెట్టాలంటే ఏం లేదు. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి కిందకి స్క్రోల్ చేసి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి ఇక్కడ మనం సాచురేషన్ అని యాడ్ చేస్తే సాచురేషన్, వైబ్రేషన్ అనే ఒక ఎఫెక్ట్ అయితే ఉంటది. దాన్ని యాడ్ చేసుకోండి. స్టాండర్డ్ సెట్టింగ్ తోటి. దాని తర్వాత దీనైతే మనమైతే ఓపెన్ చేసి ఇక్కడ మనకు సాచురేషన్‌ని మైనస్ చేసుకోండి 100.
అయితే మనకు బ్లాక్ అండ్ వైట్‌లో ఉంది. ఇక్కడ మీ చాయిస్ అది. వీలైనంత వరకు బ్లాక్ అండ్ వైట్‌లో పెట్టడానికి ట్రై చేయండి బాగుంటది. ఓకేనా? ఈ 2 ఫోటోస్ ఇలాగైతే ప్రతి ఒక్క ఫోటో చేంజ్ చేసుకోండి. ఈ 3 ఫోటోస్, ఈ 4 ఫోటోస్ తర్వాత మళ్ళీ ఇక్కడ కొన్ని ఫోటోస్ వస్తది. ఓకేనా? కాబట్టి ఈ ఫోటోని కాపీ చేద్దాం. ఇక్కడ వచ్చి పేస్ట్ చేద్దాం. కలర్ అండ్ ఫిల్‌లోకెళ్ళి మనం వేరే ఫోటోతోటి రీప్లేస్ పెడదాం. ఓకే. ఈ ఫోటోతోటి రీప్లేస్ పెట్టాను. ఇక్కడ కలర్ ఉంది. దీన్ని మీరు బ్లాక్ అండ్ వైట్ ఎఫెక్ట్ అయితే పెట్టుకోవచ్చు అంతే. మిగతా ఫోటోస్ కూడా మీరు అన్నీ చేంజ్ చేసిన తర్వాత లాస్ట్‌లో ఒక కెమెరా యాడ్ చేసుకోండి చెప్తాను. ఈ అబ్జెక్ట్ ఎలిఫెంట్‌లోకెళ్ళి కెమెరా యాడ్ చేసి టెక్స్ట్ ఎంతైతే ఉందో అంతవరకు మాత్రమే కెమెరా యాడ్ చేసి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లో రాండమ్ అనే ఒక యానిమేషన్ ఉంటది. కింద టూ మచ్ అనే ప్రీసెట్ ఉంటది. దాన్ని ఓపెన్ చేసి ఒక 5 లేకపోతే 6 పెట్టుకోండి. కెమెరా ఆన్ చేసుకొని ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఎందుకంటే కొంచెం షేక్ అనేది వస్తుంటది. బాగుంటది. ఇంతే చాలా బాగుంటది వీడియో. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.